శ్రీ అయ్యప్ప స్వామినే నమః. అయ్యప్ప హరిహర సంగమ అవతారం. మోహిని అవతారం దాల్చిన విష్ణువుని చూసి శివుడు మోహించి చేపట్టగా కలిగిన సుతుడు అయ్యప్ప. అందుకే అయ్యప్ప రూపమే అద్భుతంగా ఉంటుంది. పానవట్టంపై కూర్చున్న శివలింగాకారం అయ్యప్ప శివరూపంగా కనిపిస్తూ ఉంటే, కూర్చున్న భంగిమలో ఆ ఎడమ చేయి వయ్యారపు వంపు మోహిని అవతారాన్ని తలపింపచేస్తుంది. ఒంటి నిండా భస్మధారణతో శివరూపం, ముఖాన తిరునామంతో విష్ణు రూపం, రెండింటి సంగమ రూపమే అయ్యప్ప అవతారం. ఆ శబరిగిరీసుని దీక్ష పూజాది విశేషాల్ని అవగతం చేసుకుందాం. అయ్యప్ప పూజ శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో మొదలవుతూ ఉండగా, విష్ణు ప్రీతిపాత్రమైన మార్గశిర మాసం చివర్లో దీక్ష ముగుస్తూ ఉంటుంది. అయ్యప్ప దీక్ష శంకరునికి ఇష్టమైన దక్షిణాయనంలో ప్రారంభం కాగా, విష్ణువుకు నచ్చిన ఉత్తరాయణ కాలంలో మాలాధారణ తొలగింపు జరుగుతుంది. కార్తీక మాసమున కఠిన దీక్ష చేసినావు, కార్తీక మాసమున కఠిన దీక్ష చేసినావు. ఇరుముడిని గురువును శరణు వేడితేనే జ్ఞానము సిద్ధి లభిస్తాయని గీతాచార్యుని బోధన. అయ్యప్ప దీక్ష ఆ గురు శరణ తత్వాన్ని నిత్య జీవితంలోకి తెచ్చింది. స్వామియే శరణమయ్యప్ప అనే శరణుఘోష పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సాక్షాత్కారం అయ్యేలా చేస్తుంది. నాడు ఆటలాడావు నేడే నన్ను మరిచావా, నాడు ఆటలాడావు నేడే నన్ను మరిచావా. మాలవేయవా స్వామి. దీక్షకే అయ్యప్ప పూజలో ఎక్కువ ప్రాముఖ్యం. గురుస్వామి ఆశీర్వచనాలతో దీక్ష ప్రారంభించి మండలం రోజులు అంటే 41 రోజులు దీక్ష పాటించి ఇరుముడిని కట్టుకుని శబరిమలకు వెళతారు. ఈ దీక్ష తాత్కాలికమైన సన్యాసం వంటిదే. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ప్రతిరోజు అనేక సమస్యలతో క్రమశిక్షణకు దూరమైన వ్యక్తులకు తమను తాము పరిశుద్ధం చేసుకునేందుకే నియమవ్రత జీవనాన్ని అనుసరించడానికే ఈ దీక్ష. కోటి శుభ ఫలములిడు మణికంఠనామం, శ్రీధర్మశాస్త్ర స్వామి అయ్యప్ప. అయ్యప్ప స్వామి ముద్ర ఉన్న బిళ్లను రుద్రాక్ష మాలకు గాని, తులసి మాలకు గాని, పగడాల మాలకు గాని తగిలించి ఆ ముద్రామాలను కన్యస్వామి మెడలో గురుస్వామి ధరింపజేసి దీక్ష నియమాలు పద్ధతులు వివరించి వాటిని పాటించేలాగా ప్రమాణం చేయిస్తారు. అయ్యప్ప దీక్షలో కనీసం 6 సార్లు శబరిమలై వెళ్లి వచ్చిన వారు గురుస్వామిగా, తొలిసారి దీక్ష స్వీకరించే వారికి దీక్షనిస్తారు. మనసార అయ్యప్ప శరణం, బంగారు శబరిగిరి అయ్యప్ప శరణం. మొదటి సంవత్సరం దీక్ష వహించే భక్తులు కన్యస్వాములుగా, 2వ సంవత్సరం కత్తిస్వామి అని, 3వ సంవత్సరం గంటస్వామి అని, 4వ సంవత్సరం గదస్వామి అని, 5వ సంవత్సరం పెరుస్వామి అని, 6వ సంవత్సరం గురుస్వామి అని పిలువబడతారు. ఒకరికొకరు పెద్ద స్వాములు, చిన్న స్వాములు శరణమయ్యప్ప అని పలకరించుకుంటూ నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. దీక్ష స్వీకరించిన వారు నల్లటి బట్టలే ధరిస్తారు. అయ్యప్పకు శనివారం అంటే ఇష్టం. అయ్యప్ప భక్తులకు శనిబాధ ఉండదట. అందుకే శనికి గుర్తైన నల్ల బట్టలు ధరిస్తారు. అద్భుతము నీ భవ్య చరితం, శ్రీధర్మశాస్త్ర శరణం శరణం, జ్యోతి స్వరూప శరణం శరణం. చాలాసార్లు శబరిమలై వెళ్లిన వారు నలుపుకి బదులు నీలం రంగు బట్టలు, ఆ తరువాత కాషాయ రంగు బట్టలు వేసుకోవడం చేస్తారు. కానీ అందరికీ నలుపు బట్టలే ఉత్తమమని విశ్వాసం. బొలారంలోని ఈ అయ్యప్ప ఆలయం గర్భగుడిలో హారతి, పూజాదికాలు సాగుతాయి. గర్భగుడికి కుడివైపు హోమగుండం ఉంది.
జన్మాల భాగ్యమీ జన్మం పుణ్యాల ఫలముగా దొరికే నీ చరణం ఎన్నెన్నో జన్మాల భాగ్యమీ జన్మం శ్రీధర్మ శాస్త్ర శరణం శరణం జ్యోతి స్వరూప శరణం శరణం. భక్తులు మాలాధారణ చేసే చోట ప్రక్కగా కనబడుతున్న 18 మెట్లు శబరిమలై అయ్యప్ప గుడికి ఉన్న పదునెట్టాంబడి అనే మెట్ల వరుసకు ప్రతీకలే. మణికంఠనామం ఆ మెట్ల కింద యంత్రశక్తి ఉందని, నియమనిష్టలు కలిగి దీక్షను పాటించినప్పుడే ఆ మెట్లను అధిరోహించే శక్తి వస్తుందని అంటారు. దీక్ష పాటించిన భక్తులు మాత్రమే ఆ మెట్లు ఎక్కడానికి అర్హులు. అష్టాదశ మహాసారం శాస్త్ర దర్శనదాయకం విదితం శుద్ధముత్కృష్టం సన్నిధానం నమామ్యహం అంటూ మెట్లు ఎక్కాలట. గురుస్వామి కన్యస్వాముల చేత మొదటి మెట్టు నుంచి 18 మెట్ల వరకు ప్రమిదలలో కర్పూరాన్ని ఉంచి వెలిగింపజేయడం ఆచారం. 18 పూర్ణ సంఖ్య. ఈ సంఖ్య అటువంటి పూర్ణత్వాన్ని పొందిన జ్ఞానానికి గుర్తు. అటువంటి జ్ఞానాన్ని సాధించడమే 18 మెట్లు ఎక్కడం అన్నమాట. అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. దాల్చగనే ఇరుముడి దీక్షగొని పులకింతలు గొలుచు మనసున నిన్నుగని స్వామి అయ్యప్ప శరణంటే చాలు నీ మహిమల వలన ముళ్ళన్నీ పూలు. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః.